ముంబై ఇండియన్స్ పస తగ్గిందా? ఆటగాళ్ల వైఫల్యమా? కెప్టెన్సీ లోపమా? ఐపీఎల్ ఫ్యాన్స్ లో తీవ్ర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ముంబైకర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ రెండు తలపడితే కొదమసింహంలా కొట్లాటగా ఉంటుంది. ఒకవైపు ధనాధన్ ధోని ఫ్యాన్స్, మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ అభిమానులు. స్టేడియం లోపల బయట సందడి ఉంటుంది. వాళ్ళిద్దరి ఆట కంటే మ్యాచ్ ఆద్యంతం హుషారుగా సాగిపోతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమి తీవ్ర చర్చనీయాంశమైంది. ఏ జట్టుకైనా గెలుపోటములు సహజం. ఆటలో ఒక టీం మాత్రమే గెలుస్తుంది. కానీ ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తీరు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వైఫల్యంగా విమర్శలు వస్తున్నాయి. సిఎస్కే టీంను 8 రన్స్కు కొట్టి దెబ్బకొట్టాడు. తర్వాత సిఎస్కే నెమ్మదిగా నిలదొక్కుంది. రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే వీర విహారం చేశారు. ముంబై బౌలర్లను ఉతికి ఆరేశారు. సిక్సర్ల మోత మోగించారు. బౌలర్లను మార్చడంలో హార్దిక్ పాండ్యా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా స్పిన్నర్లను వాడుకోలేకపోయారని ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఫీల్డింగ్లోనూ లోపాలు కనిపించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ చివర్లో ధోని కొట్టిన 3 సిక్స్ల సాయంతో 200 స్కోర్ దాటింది. ఇక 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసింది. చేంజీ గ్లోవ్స్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ధాటిగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. 10 రన్ రేట్ మెయింటైన్ చేశారు. 7 ఓవర్లకు 70 రన్స్ చేసిన క్రమంలో ఇషాన్ కిషన్ అవుట్ కాగా ముంబై కష్టాల కడలిలో చిక్కుకుంది. రీసెంట్గా మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా వెనుకు తిరిగాడు. పతిరనా పంజాకు ముంబై టీం విలవిలలాడిపోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక్కటే పోరాటం చేశాడు. 105 రన్స్తో నాట్అవుట్గా నిలిచిన మ్యాచ్ను గెలిపించలేకపోయాడు. హార్దిక్ పాండ్యాకు అసలు కెప్టెన్సీ అంటే తెలుసా? ఇది ముంబై ఇండియన్స్ సూటి ప్రశ్న. అంతకు మించిన ఆవేదన. బౌలింగ్లో 2 వికెట్లు తీసినా కీలక సమయంలో రాణించలేకపోయాడు. భారీగా పరుగులు ఇచ్చేశాడు. బ్యాటింగ్లో 6 బంతులకే అవుట్ అయ్యాడు. చేసింది 2 రన్స్ మాత్రమే. తిలక్ వర్మ అవుట్ అయ్యే సమయానికి ముంబై ఇండియన్స్కు గెలుపుపై ఆశలున్నాయి. క్రీజ్లో హిట్ మ్యాన్ ఉన్నాడు. ఎనీ టైం 6ల వర్షం కురిపించగలడు. అలాంటి రోహిత్ శర్మకు అండగా క్రీజ్లో నిలవడం హార్దిక్ పాండ్యా ఘోరంగా విఫలమయ్యాడు. ప్రతి బాల్ కీలకమైన దశలో ఒక ఓవర్ ఆడి 2 రన్స్ మాత్రమే చేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేసిన రోహిత్ బాధేసేవాడు కదా అనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి మిడిల్ ఆర్డర్లో కీలకమైన ఆల్రౌండర్గా అందరి మెప్పు పొందిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. నాయకుడిగా, ఆటగాడిగా చతికిల పడుతూ తీవ్ర విమర్శలు మూట కట్టుకుంటున్నాడు.